మన ప్రభువును మన రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన నామంలో ఈ ఉదయకాల వాక్య ధ్యానంలో వీక్షిస్తున్న విశ్వాసులకు, సంఘములకు, సేవకులకు, సకల పరిశుద్ధులకు దేవుని కృపయు, దేవుని సమాధానము, ఆయన మందిరంలోని దీవెన మీకును మీ కుటుంబములకు కలుగునుగాక. ఆమేన్. ఉదయకాల వాక్య ధ్యానము మీకా గ్రంథము 7వ అధ్యాయము 7వ వచనమును మనం ధ్యానం చేసుకుందాం. అయినను యెహోవా కొరకు నేను ఎదురు చూచెదను, రక్షణకర్తయగు నా దేవుని కొరకు నేను కనిపెట్టి ఉందును, నా దేవుడు నా ప్రార్థన ఆలకించును. భక్తుడైన మీకా ఆ కాలంలో ప్రజలు ఎలాగున్నారో, ఆ ప్రజలకు దేవుని యందు భయభక్తులు ఎలాగున్నవో, అలాగే ప్రవచనానుసారంగా మెస్సియాను గురించిన ప్రవచనం ప్రవచిస్తూ ప్రార్థన పూర్వకముగా ఈ గ్రంథమును రచించారు. అటువంటి సమయంలో 7వ అధ్యాయము 1వ వచనము, నా ప్రాణముకి ఇష్టమైన ఒక కొత్త ద్రాక్ష పండైనను అంజూరపు పండైనను లేకపోయేను, భక్తుడు దేశంలో లేకపోయినను, జనుల యథార్థపరుడు ఒకడును లేడు అని చెబుతూ, అయినను 7వ వచనంలో యెహోవా కొరకు నేను ఎదురు చూచెదను. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుతారని దేవుని వాక్యం రాయి. మన ప్రార్థన దేవుడు ఆలకించాలంటే మనము నిరీక్షణతో ఆయన కృప కొరకు కనిపెట్టుకొని ఎదురు చూచువారుగా ఉండాలి. అందుకే అయినను ఎన్ని కష్టములు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా, ఎంతమంది దేవునికి విరోధముగా ఉన్నా, నా చుట్టూ ఉన్న జనులలో ఒక భక్తుడు కూడా లేకపోయినా అని అక్కడ ఉన్న పరిస్థితిని తెలియజేస్తూ, దేవుడు నాకు ఇష్టమైన అంజూరపండు ఒకటి కూడా లేదే అని మాట్లాడిన ఆ మాటను, అయినను నేను యెహోవా కొరకు ఎదురు చూచెదను, రక్షణకర్తయగు నా దేవుని కొరకు కనిపెట్టుకున్నప్పుడు మన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. ఎందుకనగా యేసుక్రీస్తు ప్రభువారు కూడా యెరూషలేము ప్రయాణంలో ఆ మార్గంలో వెళ్ళొచ్చు ఆయన 3 దినములు ప్రయాణం చేయొచ్చు, తిరిగి బేతనియాకు వెళ్ళి మరలా ఆఖరి రోజు తన సిలువకు అప్పగింపబడే రోజు అంజూరపు చెట్టును చూచి ఆయన ఆ అంజూరపు చెట్టును శపిస్తారు. ఎందుకనగా 3 ఏళ్ల నుంచి నేను అంజూరపు చెట్టు కాయలు వెతుకుచున్నాను కానీ ఒక్క ఫలమైనను దొరకలేదే అని దేవుని వాక్యంలో మనం చదువుతాం. ఒక్క ఫలము కూడా 3 ఏళ్ళ నుంచి నేను ఈ అంజూరపు పండ్లను వెతుకుచున్నాను కానీ ఒక్క ఫలము కూడా నేను కనుగొనలేదని యేసుక్రీస్తు ప్రభువారు ఆ చెట్టును శపించినట్లుగా మనము చూస్తాం. లూకాసు వార్త 13వ అధ్యాయం 6వ వచనంలో ఆయన నాతో వారితో ఉపమానం ఒక మనుషుడు ద్రాక్ష తోటలో ఒక అంజూరపు చెట్టు ఉండను, నాటబడి ఉన్నది. అతడు దాని పండ్లు వెతక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు కనుక, ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టున పండ్లు వెతకవచ్చున్నాను కానీ ఏమీ దొరకలేదు, దీన్ని నరికివేయము, దీనివలన ఈ భూమి ఎలా వ్యర్థమైపోవాలని ద్రాక్ష తోటమాలితో చెప్పిన. అయితే వాడు, అయ్యా నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయుటకు ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము, అది ఫలించినా సరే లేని ఎడల నరికించి వేయమని అతనితో చెప్పాను. తోటమాలి వరే యేసుక్రీస్తు ప్రభువారు కూడా మన పక్షంలో తండ్రికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. 3 ఏళ్ల నుంచి ఆయన వెతుకుతూ ఉన్నాడు. అప్పటికప్పుడు ఆయన పండ్లను వెతుకుటకు ఆ చెట్టు దగ్గరికి వెళ్ళలేదు. 3 ఏళ్ల నుంచి ఆయన సువార్త పరిచర్యలో, ఆయన 3.5 సంవత్సరం సువార్త పరిచర్య జీవితంలో భూమి మీద నివసించినప్పుడు ఆయన 3 ఏళ్ల నుంచి ఆ చెట్టును గమనిస్తూ ఉన్నాడు. అప్పుడు ఆయన ఆఖరిసారి యెరూషలేముకు ప్రయాణమై వెళ్ళుచున్నప్పుడు ఆ పండ్లు వెతక వెళ్ళినప్పుడు ఒక పండు కూడా ఆయన దొరకలేదు. అప్పుడు శపించి వేశాడని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. కానీ ఈసారికి సంవత్సరం ఉండని ప్రభువా, ఇంతకాలం వేచి చూసావు కదా, ఇది 1 సంవత్సరం ఉండని ప్రభువా, లేని సరే దాన్ని నరికివేయని మన పక్షంగా దేవుడు జ్ఞాపకం చూస్తూ ఉన్నాడు.
మనం ఫలించినా సరే లేని ఎడల అనే మాట యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఇలాగ దేవుని వాక్యంలో వ్రాయబడి ఉన్నది. 5వ వచనం, ఎవడు నా యందు నిలిచి ఉండునో నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ ఎవడైనా నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగ వలె బయట పారవేయబడి ఎండిపోవును. మనుషులు అటు వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు, అవి కాలిపోవును అని దేవుని వాక్యంలో వ్రాయబడి. అప్పుడు మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. ఎప్పుడు నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండినాడలా. విత్తబడిన వాక్యము ఫలభరితముగా ఆత్మరక్షణకు శక్తి గల వాక్యమును మనం సాత్వికంతో అంగీకరించి ఆ వాక్యమును మన హృదయంలో పదిలపరుచుకొని ఫలభరితంగా ఉండినప్పుడు దేవుడు మనము ఏది అడిగినా ఆయన నామమున మనం ఫలించటం వలన 8వ వచనంలో యోహాను సువార్త 15:8 మీరు బహుగా ఫలించటం వలన నా తండ్రి మహిమ పరచబడును అని దేవుని వాక్యంలో రాయబడు. కాబట్టి 16వ వచనంలో మీరు నన్ను ఏర్పరచుకోలేదు, మీరు నా పేరట తండ్రిని ఏమడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్టు మీరు వెళ్ళి ఫలించుటకును నీ ఫలము నిలిచుటకు నేను మిమ్మును ఏర్పరచుకొని ఉన్నాను. లేని ఎడల దాని అగ్నిలో పడవేయుడి, పనికిరాని తీగలను ఫలింపని తీగలను అగ్నిలో పడవేయుడి అని దేవుని వాక్యం. అయ్యా, ఈ 1 సంవత్సరం ఎక్కడైనా మారు మనసు పొందుతారేమో, ఎక్కడైనా మీ భక్తులుగా మారుతారు, ఎక్కడైనా మీ నా ముందు విశ్వాసం ఉంచుతారేమో ప్రభు. 1 సంవత్సరం చూడండి, లేని ఎడల సరే నరికివేయమని దేవుని వాక్యంలో రాయబడిన ప్రకారం మనము మన విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. అందుకే మనం అయినను అనేకులు ఈ లోకంలో ఉన్నప్పటికీ నేను యెహోవా కొరకు కనిపెడతాను, దేవుని కొరకు ఎదురు చూసే వారముగా ఉండాలి. మనము రక్షణకర్తయ్యకు నా దేవుని కొరకు కనిపెట్టుకొని ఉండాలి. అప్పుడు నా దేవుడు నా ప్రార్థన ఆలకిస్తాడు. అప్పుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. ప్రతి విషయంలో ఆయన ఆశ్రయించే వారముగా ఉండాలి. ప్రతి విషయంలో ఆయన నామమును ప్రార్థన చేయే వారముగా ఉండాలి. ప్రతి విషయంలో దేవునికి మహిమ ప్రభావములు ఆరోపించే వారముగా ఉండాలి. ప్రతి విషయంలో దేవుని కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించే వారముగా ఉండాలి. ఆయన కృప కొరకు కనిపెట్టే వారిగా మనం ఉండినప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. కీర్తనల గ్రంథములో ఇలాగ దేవుని వాక్యంలో వ్రాయబడి ఉన్నది, ఆయన కృప కొరకు కనిపెట్టే వారి మీద ఆయన కన్ను దృష్టి నిలిచిచూ ఉన్నదని దేవుని వాక్యంలో వ్రాయబడి ఉన్నది. కీర్తనల గ్రంథము 33వ అధ్యాయము 19వ వచనంలో యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టి వారి మీద నిల్చున్నది. ఎందుకనగా 18వ వచనంలో వారి ప్రాణమును మరణం నుండి తప్పించుటకును కరువులో వారిని సజీవులుగా కాపాడుటకును ఆయన దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీద ఆయన కృప కొరకు కనిపెట్టి వారి మీద. అందుకు మనం కనిపెట్టుకొని ఉండాలి. నిరీక్షణతో, సంతోషంతో, ఆనందంతో మనం ప్రార్థించేవారుగా ఉండాలి. దేవుడు తప్పక నాకు సహాయం చేస్తాడన్న ప్రార్థన మనము మీరు అడుగు వాటన్నిటిని పొందుకొని ఉన్నారని, మీరు ప్రార్థించినప్పుడే వాటన్నిటిని పొందుకొని ఉన్నారని మీరు నమ్మి ప్రార్థన చేసినప్పుడు మీకు అవి అనుగ్రహింపబడతాయని మార్కు సువార్త 11వ అధ్యాయం 24వ వచనంలో యేసుక్రీస్తు ప్రభు వారు ఇలాగ సెలవిస్తున్నారు. మార్కు సువార్త 11వ అధ్యాయం 24వ వచనంలో, అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటిని పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచూ ఉన్నాను. కాబట్టి మీకా భక్తుడు రాసినట్లు, అయినను ఎన్ని సంభవించినను, ఎన్ని పరిస్థితులైనను, ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ నేను యెహోవా కొరకు ఎదురు చూస్తాను. యెహోవా కొరకు ఎదురు చూచేవారు ప్రతిదినము నూతన బలం పొందుతారు. నూతన బలం విశ్వాసంతో కూడిన బలము పొంది ఆయన కార్యములు మన జీవితంలో జరుగుటకు, కార్యములు మన జీవితంలో తన క్రియాత్మకమైన కార్యసిద్ధి, క్రియాత్మకమైన శక్తి చొప్పున, కార్యసిద్ధి కలుగుజేయ శక్తి చొప్పున దేవుడు తన మహిమహేశ్వరం చొప్పున సమస్తం మనకు అనుగ్రహించి మన ప్రార్థన ఆలకిస్తాడు. ఎప్పుడంటే ఆయన కొరకు ఎదురు చూచేవారముగా, ఆయన కృప కొరకు కనిపెట్టే వారంగా ఉన్నప్పుడు మన ప్రార్థన దేవుడు ఆలకించేవాడై ఉన్నాడని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో మనమందరం ఎప్పుడైతే మనం అలాగ ప్రార్థన చేస్తామో దేవుడు మన వైపు తిరిగి మన యందు ఆనందించి మనకు సహాయం చేయు దేవుడై ఉన్నాడని దేవుని వాక్యం, మన ప్రార్థన ఆలకించే దేవుడై ఉన్నాడు దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. కాబట్టి మనమందరం అలాగే ఎదురు చూస్తూ నిరీక్షణకు కర్తయు
విశ్వాసమునకు కర్త, రక్షణకు కర్త అయిన మన దేవుడైన యేసుక్రీస్తు ప్రభు వైపు మనం చూస్తూ మనము కనిపెట్టుకొని ఎదురు చూచేవారముగా ఉండినప్పుడు ఆయన తప్పక మనకు సహాయం చేస్తాడు. ప్రభువా, నా కన్నులు నీ వైపు చూచు, నా ఆత్మను ఎత్తుకొంచున్నాను, నా ప్రాణం నీ వైపు నాకు ఎత్తుకొంచున్నాను ప్రభువా, నాకు సహాయం చేయి ప్రభువా అని ఎదురు చూచేవారముగా, కనిపెట్టుకొని ఉండువారముగా, కనిపెట్టుకొని ఎప్పుడు నా దేవుడు నన్ను కరుణిస్తాడా అని మనం కనిపెట్టుకొని ఉండేవాడు. ఆయన కరుణించే వరకు మనం, కృపచూపు వరకు మనం ప్రార్థన చేయాలని 77 కీర్తన 1-2 వచనాలు రాయబడి ప్రకారం మనము ఎదురు చూసేవారముగా ఉండి దేవుని పరిశుద్ధమైన నామం బట్టి ప్రార్థించేవాడుగా ఉన్నప్పుడు ఎల్లప్పుడూ నిరీక్షించి, కీర్తన గ్రంథము 71వ అధ్యాయం 14వ వచనంలో నేను ఎల్లప్పుడూ నిరీక్షింతును, నేను మరి ఎక్కువగా నిన్ను కీర్తింతును అని చెప్పి మరి ఎక్కువగా నిరీక్షణతో మనం కనిపెట్టుకొని మమ్మల్ని బ్రతికిస్తావు ప్రభువా. 71 కీర్తన 20వ వచనంలో అనేకమైన కఠిన బాధలు మాకు కలగజేసిన వాడా, నీవు మరలా మమ్మల్ని బ్రతికించేదవు, భూమి యొక్క అగాధ స్థలంలో నీవు మరలా మమ్మల్ని లేవనెత్తేదవు, నా గొప్పతనం వృద్ధి చేయము, నా తట్టు మరలి నాకు నెమ్మది కలుగు చేయము అని మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు తప్పక అదే నిరీక్షణ, మరి ఎక్కువైన నిరీక్షణతో మనం ప్రార్థించి దేవుని మహింపరిచేవారుగా ఉండాలని ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అయినను నా దేవుని కొరకు నేను ఎదురు చూస్తాను, అయినను యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉంటాను, అప్పుడు ఆయన నా ప్రార్థన ఆలకిస్తాను. మీ ప్రార్థన అలాగూ ఎదురు చూచేవారుగా ఉండి నూతన బలం పొంది ఆయన కృప కొరకు కనిపెట్టేవారుగా ఉండి ప్రార్థించినప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలకించి మనం ఆయన నామమును ఏది అడిగినను తప్పక అనుగ్రహించి దేవుడై ఉన్నాడని, దేవుని వాక్యం మన హృదయంలో నాటబడి ఆ వాక్యానుసారము మనం జీవించినప్పుడు, ఆ వాక్యమును ఆధారం చేసుకొని ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనకు సహాయం చేయ దేవుడై ఉన్నాడని దేవుడు మనతో అట్టి కృపను దేవుడు మీకును మీ కుటుంబములకు మీ ప్రార్థనలకు ప్రతిఫలము దయచేసి మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రభువానికి స్తోత్రాలు తండ్రి. అవును తండ్రి, మీకా భక్తుడు లేకపోయినా, నాకు ఇష్టమైన అంజూరపుండు ఒకటి కూడా లేకపోయినా ఇకనైనాను మారుతారేమో, ఇకనైనాను మీ సన్నిధికి వస్తారేమో. ప్రభువా, అయ్యా తోటమాలి ప్రార్థించినట్లుగా మీరు మా కొరకు తండ్రికి మా పక్షంలో జ్ఞాపన చేస్తూ అలాగూ మేము మీ కృప కొరకు కనిపెట్టేవారు మా ప్రభు, మీ కొరకు ఎదురు చూసి మా ప్రభు నిరీక్షణకర్తయు, సమాధానకర్తయు, రక్షణకర్తయు, విశ్వాసకర్తయు మీ వైపు చూస్తూ మీ యందు ఆనందించి ప్రార్థించి మా ప్రార్థనలకు ప్రతిఫలము సహాయం పొందుకునే భాగ్యం ప్రతి ఒక్కరికి దయచేయండి. మా ప్రభువును మా రక్షకుడు నేను యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమునే ప్రార్థన చేయించున్నాము తండ్రి. ఆమె. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మనిచ్చాద నిరీక్షణ కూడిన ఆత్మ మనకు అనుగ్రహించి ఎదురు చూసేవారంగా ఆయన కృప కొరకు కనిపెట్టేవారంగా ఉండి నిరీక్షణతో, మరి ఎక్కువ నిరీక్షణతో ప్రార్థించి దేవుని సహాయం పొందుకున్నట్లుగా ఆత్మ ఆశీర్వాదం దేవుడు మీకును మీ కుటుంబములకు మీ ప్రార్థనకు ప్రతిఫలం దయచేసి మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమె. దేవుని దీవించును గాక. ఆమె.